హఠాత్తుగా పీడకలలో ఉలికిపడినట్టుగా నిద్రలేచాడు చైతన్య. అర్ధరాత్రి గడిచినట్టుగా అరణ్యమంతటా నిశ్శబ్దం. గొంతు పిడిచగట్టుకుపోతుంటే నీళ్ల కోసం పైకి లేవబోయి అద్దిరిపడ్డాడు. గగుర్పాటుతో అతని శరీరం కంపించసాగింది. ఫోమ్ బెడ్పై వెల్లకిలా పడుకున్న చైతన్య ఒడిలో బుసలు కొడుతూ నిలబడి ఉంది నల్లత్రాచు. వెన్నుపాములో పుట్టిన వణుకు క్రమంగా అతడి శరీరమంతా వ్యాపించింది. బెడ్లైట్ కాంతిలో త్రాచు కళ్ళు మినుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి. కోరలు సాచిన త్రాచు శరీర ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు రోకలిగా పెరిగి మరింత భీతి కొల్పుతుంటే మ్రాన్పడిపోయిన చైతన్య చివరి క్షణాలు లెక్క పెడుతున్నట్టు అలాగే ఉండిపోయాడు. కదిలితే లిప్తపాటులో ఏ గుండెపైనో కాటేస్తుంది. అతని శరీరం అప్పటికే చెమటతో తడిసిపోయింది. ఆ గదిలో పాము బుస తప్ప మరేమీ వినిపించడం లేదు. చేయి పక్కకి జరిపి రైఫిల్ని అందుకోవడానికి సైతం ధైర్యం చాలడం లేదు. క్షణాలు గంటల్లా గడుస్తున్నాయి. ఆకాశంలో ఒక తీతు అరుపు అతడి అంతిమయాత్రకు ఆహ్వాన గీతంలా. త్రాచు మరికాస్త ముందుకు జరిగింది. నిస్తేజంగా ఉండిపోయిన చైతన్య నడుం వరకు ఉన్న దుప్పటిని పైకి లాక్కోబోయాడు. అంతే, క్షణంలో ఓ మెరుపు. ఆ మెరుపులో ఒక వజ్రాయుధంలా త్రాచు పడగా అతని గుండెపైకి బలంగా దూసుకొచ్చింది. ఆ నీరవ నిశీదిలో చైతన్య ఆర్తనాదం అడవిని దాటి దిగంతాలకు చేరి అనంత విశ్వంలో కలిసిపోయింది. బాబూ! ఉలికిపడినట్టు నిద్రలేచింది చైతన్య తల్లి అనసూయ. ఏ పీడకలో ఆమెను సుషుప్తిలోంచి మేల్కొలిపినట్టు లేచింది. తల్లి అరుపుతో పరుగున వచ్చి ఆమెను కుదిపేసిన నమ్రత ఏం జరిగిందమ్మా అంది తను వణికిపోతూ. బాబు, మీ అన్నయ్య చైతన్య. ఆమె భీతితో తడబడిపోతోంది. త్వరగా గ్లాసుతో తల్లికి మంచినీళ్ళిచ్చింది. అనసూయలో చలనం లేకపోయేసరికి తనే బలవంతంగా తాగించింది. చాలాసేపటికి గాని ఆమె తేరుకోలేదు. తేరుకున్నాక అంది, పీడకల. అక్కడ చైతన్య ఏదో ప్రమాదంలో ఇరుక్కుని చెప్పగల సాహసం లేనట్టు బావురుమంటూ ఏడ్చేసింది. అమ్మ ఈ మధ్య తరచూ ఇలాగే ప్రవర్తిస్తూ ఉండడంతో నమ్రత ఆ క్షణంలో అమ్మని ఎలా ఓదార్చాలో తెలియక అలాగే ఉండిపోయింది. అన్నయ్య వెళ్ళిన 3 వారాల్లో ఒక్క ఉత్తరమూ లేదు. అసలు ఎప్పుడూ అన్నయ్య జాబులు రాయడంలో జాప్యం చేయలేదు. అన్నయ్యకేమైంది? ఒకవేళ నిజంగా అన్నయ్య ఆపదల మధ్య ఇరుక్కుని అంతకంటే నమ్రత ఆలోచించలేకపోయింది. కాదు, ఆలోచించే సాహసం చేయలేకపోయింది. ప్రపంచమంతా నిశ్చింతగా నిద్రిస్తున్న అపరాత్రి వేళ ఆ ఇంటిలో తల్లి కూతుళ్ళు ఒక వ్యక్తి కోసం కలతపడుతూ కన్నీళ్లు బంధిస్తున్నారు. ఒక తల్లి మనసు కలవరపాటుతో నలిగిపోతుంటే ఓ చెల్లి మనసు ఆర్ద్రతతో పెనుగులాడుతోంది. అన్నయ్య వస్తాడమ్మా, ఎల్లుండి నా పుట్టినరోజుగా తప్పకుండా వస్తాడు. అపనమ్మకాన్ని నమ్మకంగా మార్చి తల్లికి నచ్చజెబుతోంది నమ్రత. ఆ క్షణంలో ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. చాలా వేగంగా జరగబోతున్న కొన్ని సంఘటనల మూలంగా వారి జీవితాలు ఎంత అస్తవ్యస్తం కాబోతున్నది. గుండెలో పాము కోరలు గుచ్చుకున్నట్టు ఆర్తనాదం చేసిన చైతన్య చాలా స్వల్ప వ్యవధిలో గ్రహించాడు. పాము కోరలు తనలో దిగడానికి బదులు ఆ కోరల్లోకి మరేదో దిగబడిందని. త్రాచు ఉక్రోషంతో పడగ కదుపుతూ మంచం వారికి వెళ్లేసరికి అర్థమైంది. పాము కోరల్లో అతడి మెడలోని తాయెత్తు చిక్కుకున్న విషయం. వేగంగా పక్కకు దొర్లాడు అదే అదనుగా భావించి. అంతకాలం అతని మెడలో కట్టుకున్న తాయెత్తు తాడుతో సహా తెగి ఇప్పుడు త్రాచు నోటికి అడ్డంగా ఉంది. నేలపైకి జారిన త్రాచు మెరుపు వేగంతో అటు ఇటు దొర్లుతోంది. వెనక్కి తిరిగి రైఫిల్ అందుకున్నాడు. అంతే, అప్పటికే పొగరుగా కిటికీలోంచి బయటకు దూసుకుపోయింది విషసర్పం. అదురుతున్న గుండెతో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా తను మృత్యువు నుంచి తప్పించుకున్నది ఒక్కమారు గుర్తు చేసుకునేసరికి అతడికి జీవితంలో తొలిసారి విధి అన్న పదంపై చాలా బలమైన నమ్మకం ఏర్పడిపోయింది. నిజమే, తాయెత్తు ఇస్తున్న దానయ్యను కాదనలేకపోయింది కేవలం అతన్ని బాధ పెట్టలేక. అదేదో తనను ఉద్ధరిస్తుందన్న నమ్మకం అతనికేనాడూ లేదు. కానీ విచిత్రంగా తాయెత్తు అతన్ని రక్షించింది. గుండెపై కాటేసిన త్రాచు కోరల్లో అది చిక్కుకుని త్రాచు ప్రయత్నాన్ని వమ్ము చేసేసింది. ఇక్కడ ఎవరన్నా ఆలోచించాల్సిందే.
ఆ తాయెత్తు మహిమాన్వితమైనదా కాదా అని కాదు. యాదృచ్ఛికంగా చైతన్య ప్రాణాల్ని కాపాడింది, ఒక శ్రేయోభిలాషి నమ్మకానికి బలాన్నిచ్చింది ఆ కట్టెముక్కే. ఏ ఆలోచనతో ఇచ్చినా నన్నిప్పుడు కాపాడింది నువ్వే దానయ్యా. ఆ క్షణంలో దానయ్యకు మనఃపూర్వకంగా నమస్కరించాడు చైతన్య. మూఢ విశ్వాసానికి మధ్యనున్న సన్నని పొర చాలా స్పష్టంగా అవగతమైంది అతడికి. శాస్త్రీయ దృక్పథానికి, హేతువాదానికి అందని కొన్ని జవాబుల్లో ఇది ఒకటి అని ఆలోచిస్తూ నిలబడ్డ చైతన్యకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఇదే గదిలో ఒకనాడు రఘునందన్ చనిపోయిన విషయం. అది పాము కాటుతోనే. అంత టెన్షన్లోనూ చైతన్య సవ్యంగా ఆలోచించసాగాడు. అతను ఈ ప్రాంతాన అడుగుపెట్టాక విషసర్పంతో తొలిసారి అనుభవమైంది చినబగత తమ్ముడు చనిపోయిన రోజు. రెండోసారి చెట్టుపై మాటేశాక రైఫిల్కు చుట్టుకుని తన ప్రయత్నానికి ప్రతిబంధకమైంది. మూడోసారి ఈరోజు. 3 సార్లు నల్లత్రాచే. ఇది యాదృచ్ఛికమా, లేక తొలినాడు రైఫిల్ బట్తో కొట్టి గాయపరిచినందుకు పగబట్టిందా? పాములు పగబడతాయన్నది అతడు విశ్వసించని విషయం. ఒకవేళ ఎవరన్నా తనను అంతం చేయాలని ఇలా ప్రయత్నిస్తున్నారా? అంత అవసరం ఎవరికుంటుంది? దూరంగా ఏదో చప్పుడు. తల పక్కకి తిప్పి శ్రద్ధగా విన్నాడు. అనుమానం లేదు, లారీ రోదా. అంతవరకు అతన్ని మానసికంగా నులిమేసిన భయాన్ని మరచి ప్యాంటు షర్టు వేసుకుని రైఫిల్తో సహా బయటికి పరిగెత్తాడు. భూతాల్లా నిలబడ్డ చెట్ల మధ్య నుంచి ప్రేతాత్మల ఘోషలా అతన్ని తాకుతున్న చీకటి గాలులను చీల్చుకుంటూ వేగంగా ముందుకు నడుస్తున్నాడు. ఎక్కడో వికృతంగా ఓ క్రూర మృగపు అరుపు అతడి ఒళ్ళు జలధరించింది. క్షణమాగి గుట్ట క్రిందికి చూశాడు. 1 కాదు 2 కాదు, ఉత్తర దిక్కువైపు దూసుకుపోతున్న సూచనగా చీకటిని చీల్చుతున్న హెడ్లైట్స్ కాంతి. ఎంత వేగంగా పరుగు తీసినా వాటిని చేరుకోలేడు. అసహనం, కసి, క్రోధం క్రిందికి గురి చూసి షూట్ చేశాడు. మ్యాగ్నమ్ రైఫిల్ రేంజ్ను దాటి 2 ఫర్లాంగుల దిగువగా ప్రయాణం చేస్తున్న లారీలు ఆపాలని కాదు. ఆ క్షణంలో తన ఉక్రోషానికి ఆ విధంగా అవుట్లెట్ ఏర్పరచుకుని తృప్తిపడ్డాడు. లారీలు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాయి. మాడుగుల రేంజర్ సుధాకర్ను ట్రాన్స్ఫర్ చేశాడు కొన్ని రోజుల క్రితమే. ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయకుండా సెలవుపై వెళ్ళిపోయాడతను. ఎక్కడో అంతర్లీనంగా ఈ తతంగాన్నంతా నడిపిస్తున్నది, కనీసం సహకరిస్తున్నది సుధాకర్ అనిపించింది. తవటయ్యను విడదీసి ఆలోచించలేకపోయాడు. అంతా ఓ ర్యాకెట్గా స్పష్టమవుతోంది. ప్రతి క్షణము తనని కబలించాలని ప్రయత్నిస్తున్న మృత్యు క్రీనీడలు. విధివశాత్తు కొన్ని, కావాలని మరికొన్ని అతన్ని వెంటాడి ఓడించాలని ప్రయత్నిస్తున్న సంఘటనలు. ఆలోచిస్తూ నిషేధలో నిలబడ్డ చైతన్య దృష్టిలో దూరంగా కదిలిపోతున్న కాగడ. తానెక్కడున్నది మర్చిపోయాడు. చాలా మొండిగా ఆ రహస్యాన్ని ఛేదించాలని అడవిలోకి పరిగెత్తాడు. కాళ్ళు ముళ్ళ కంచెలతో గీరుకుపోతున్నాయి. అతని పదఘట్టనతో నిద్రలేచిన అడవిలో నిశిరాత్రి వేళ సంచలనం మొదలైంది. కాగడ కదులుతున్న వేగం పెరిగింది. కేవలం 100 గజాల మధ్య దూరాన్ని అధిగమించలేకపోతున్నాడు చైతన్య. అలవాటైన ప్రాంతంలా నిర్భయంగా నడుస్తున్న యువతి దిక్కులను మార్చి చైతన్యకు తనకు మధ్య గల దూరాన్ని పెంచుతోంది. చైతన్య అలసిపోతున్నాడు, కానీ ఆగిపోవడం లేదు. స్టాప్! అడవి ప్రతిధ్వనించేలా అరిచాడు. చెట్టుపై గుడ్లగూబ వికృతంగా రెక్కలు కొట్టుకుంది. ఆగకపోతే షూట్ చేస్తా! దూరంగా కాగడ క్షణమాగింది. ఆ వెలుగులో బెదురుతున్న యువతి కళ్ళు. ఆ అవకాశాన్ని జారవిడుచుకోలేని చైతన్య వేగంగా ముందుకు పరిగెత్తాడు. దివిటి ఆగిన ప్రదేశాన్ని చేరుకున్నాక గాని చైతన్య గుర్తించలేకపోయాడు. కాగడాను ఓ చెట్టు బోదెలో దూర్చి ఆ యువతి అదృశ్యమైందని. మంట వెలుగులో కళ్ళు చిట్లించి అంతటా గాలించాడు. భీతి గొలిపే చెట్ల పొదలు తప్ప మరేమీ కనిపించలేదు. ఇంతలో ఎటుమాయమైందా అమ్మాయి? దూరంగా కాలి అందెల సవ్వడి. కాగడాను అందుకుని గుబురుగా పెరిగిన వెదురు పొదల అంచున నడుస్తూ ఆగిపోయాడు. ఎవరో తనను అనుసరిస్తున్న అనుభూతి. గుండె వేగంగా కొట్టుకుంది. అప్పుడు గుర్తుకొచ్చింది తానున్నది అడవిలో, అందున మానిటర్ విహారం చేస్తున్న కీకారణ్యంలోనని. ఎక్కువసేపు అక్కడ నిలబడే ధైర్యం చాలక చాలా వేగంగా పొదల్ని దాటుకుంటూ యూకలిప్టస్ చెట్ల మధ్యకొచ్చాడు. ఏటవాలుగా ఉన్న అడవి ప్రాంతంలో అమ్మాయి పరుగు పెడుతుండడం గమనించాడు. కాలి అందెల చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంటే
ఆ దిక్కుగా అనుసరిస్తూ తనను ఎవరు వెంటాడుతున్నది అతడు గమనించలేకపోయాడు. అలా ఎంతసేపు ప్రయాణం చేశాడో అతనికి గుర్తులేదు. గుట్టకు ఆవలి భాగాన ఉన్న ఓ పాడుబడిన బంగళాను చేరుకున్నాడు. అలా ఎంతసేపు ప్రయాణం చేశాడో అతనికి గుర్తులేదు. గుట్టకు ఆవలి భాగాన ఉన్న ఓ పాడుపడిన బంగళాను చేరుకున్నాడు. కాగడా వెలుగులో శిథిలమైన భవంతిని చూస్తూ ఇన్నాళ్ళు తన దృష్టిలోకి రాని ఆ ప్రాంతంలో నిశ్చేష్టుడై ఉండగా వెనుక చప్పుడైంది. గిరుక్కున వెనక్కి తిరిగిన చైతన్య అక్కడ నిలబడ్డ ఆకారాన్ని చూసి బెదురుగా కేక వేయబోయాడు. గొంతు మూగబోయింది. రక్తం ఓడుతున్న కళ్ళతో నోరు తెరిచి చేతులు చాచి ముందుకు వస్తున్న ఆకారం జంతువుది కాదు. వయసెంతో ఊహించడం సాధ్యం కాని ఓ స్త్రీ ఆమె. హఠాత్తుగా ఓ భూతాన్నో ప్రేతాన్నో చూస్తున్నట్టు చైతన్య వెన్నులో సన్నని చలి మొదలైంది. అతడు తేరుకునేలోగా కత్తుల్లా ఎదిగిన రక్కసి గోళ్లతో అతడిపై పడింది. భయంగా 2 అడుగులు వెనక్కి వేసిన చైతన్య చేతిలోని కాగడాతో ఆమెను వారించబోతుంటే మృగంలా అరుస్తూ కాగడాన్ని లాక్కుని క్రోధంగా కాలితో తొక్కి మంటనార్పేసింది. అంతే వేగంగా అతడి మొహంపై గాయం చేయబోయింది. అజాగ్రత్తగా ఉంటే ఆ గోళ్ళు అతడి కళ్ళను పెరికేసుండేవి. బలాన్ని కూడగట్టుకుని చేతులతో ఆమెను దూరంగా నెట్టాడు. మామూలు స్త్రీ అయితే ఆ సమయంలో చైతన్య ఉపయోగించిన శక్తికి కనీసం 5-6 అడుగుల దూరంలో పడి ఉండేది. కానీ ఆమె ఒక్క అంగుళం మేర వెనుకడుగు వేసింది. ఒక స్త్రీలో అంత బలాన్ని ఆ క్షణం వరకు చైతన్య ఊహించి ఉండడు. రైఫిల్ అడ్డంగా పెట్టి తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్న చైతన్యను అమాంతం లేపి దూరంగా బంతిలా విసిరేసింది. ఆమె వట్టి స్త్రీ మాత్రమే కాదు, మనిషి మాంసానికి అలవాటు పడ్డ ఓ కానిబాల్ కూడా.